నిరంతరం భగవంతుడి గురించి వినేటువంటి అలవాటు ఈ చెవులకు చెయ్యాలి. భగవంతుడి యొక్క నామాన్ని పలికే అలవాటు ఈ నాలుగుకి చెయ్యాలి. లేకపోతే ఏం లాభం లేదు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా ఒకడే అవుతాడు. అవి తింటున్నాయి, మనం తింటున్నాం, తేడా ఏముండదు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే మానవ జన్మకు సార్థకత. అందుకనే జీవులకి ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా భగవంతుడితోనే చెప్పుకోమని చెప్పారు ధర్మశాస్త్రం. ఎందుకంటే తీర్చేవాడు వాడేరా. ఒక మానవుడు ఇంకో మానవుడిని ఆశ్రయిస్తే వాడు పడుకుంటాడు, వీడిని పడుకోబెడతాడు. కాయకు చెట్టు ఆధారం కానీ మరో కాయ ఆధారం కాదు. అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే దుఃఖం లేదు, మనుషుల్ని ఆశ్రయిస్తే సుఖం రాదు. ఎందుకు వచ్చిన పీడ చెప్పండి. మరి కలియుగంలో 32,000 సంకీర్తనలు అలవోకగా చెప్పుకున్నారు ఆయన. హనుమాచార్యుల వారు, త్యాగరాజస్వామి వారు, శ్యామాశాస్త్రి గారు, దీక్షితుల వారు, వీళ్ళంతా రామదాసు గారు విద్వాంసులు కాదు, వాళ్ళు మహాభక్తులు. మహాభక్తులు. భక్తి ఒక్కటి మనం కలిగి ఉంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు. అందుకనే వాళ్ళు ఎక్కడా కచేరీలు చేయలేదు, రాజుల సన్మానాలు పొందలేదు. వాళ్ళు పాడిందల్లా భగవంతుడి ముందే పాడారు. వాళ్ళ పాట భగవంతుడే విన్నాడు. ఇప్పుడు మన పాట చాలామంది వింటున్నారు. ఏం లాభం? ఏమన్నా దీనివల్ల లాభం ఉందా? 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అప్పుడెప్పుడు నేను బాగా పాడానంటే ఇప్పుడు పాడటం లేదని అర్థం. గడిచిపోయిన విషయాలన్నీ ఆవు తిన్న తర్వాత నెమరేసుకుంటుంది. విద్వాంసుడు కూడా 60 తర్వాత నెమరేసుకుంటూ ఉంటాడు. అంతే, తేడా ఏం లేదు. తేడా ఎక్కడొస్తుంది అంటే రాజా రామచంద్ర భగవానికి